జయతల సద్గురు ప్రభు మహారాజ్ అంతటా ఎరుకే ఉంటే దాన్ని ఎలా విడిచిపెట్టాలి? అంతటా ఉన్నది ఎరుక, అయితే దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి మనకు ఒక ప్రశ్న అన్నమాట. కానీ అంతటా ఎరుక ఉందా, పరిపూర్ణమా ఉన్నదా అని ప్రశ్న వేసుకున్నప్పుడు భాగవత కృష్ణదేశకులు వారు ఏమని చెప్పారంటే, ఎరుక అంతటా లేదు, అంతటా ఉన్నది పరిపూర్ణమే అని చెప్పారు. అంతటా ఉన్నది పరిపూర్ణమే కానీ ఎరుక అనేటువంటిది అంతటా లేదు అని చెప్పి మనకు కందార్థం ద్వారా సూచించారు. అంతటా గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారల్, అంతటా దింతటదే గాని ఎరుక అంతటా గలదా, అది నిజమైతే అగుపాడవలదా అని చెప్పారు. అంటే ఏంటర్థం? ఎరుక అనేటువంటిది అంతటా లేదు అని చెప్పారు. మరి అంతటా లేకపోతే మనం చదువుకునేటువంటి కందార్థాల్లో కానీ విచారణలో కూడా అంతా ఎరుకే ఉందనని మనకు అర్థమైంది. అన్నీయు తానై తనకవి పన్నుక వేరనుచు నోట బలుకుచు తానన్నిటి ఎరుగే ఎరుకై ఉన్నానని ఎరుక ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు అనేటువంటి ఒక కందార్థం భాగవతకృష్ణ వారు రాశారు. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులను, ఎరుకే నీవును నేనును సతి సోదరాదులు ఎరుగుము వస్స అని అక్కడ కూడా చెప్పారు. అంతా ఎరుకే అని చెప్పారు. హరి, హర, సుర, నర, గిరి, తరు ఇవన్నీ కూడా ఎరుకే అని చెప్పారు. అంటే ఏంటర్థం? దేహము ఎరుకే, ఇంద్రియాలు ఎరుకే, మనసు ఎరుకే, బుద్ధి ఎరుకే, తెలివి ఎరుకే, శృతులు అంటే ఉపనిషత్తులు, అలాగే వేదాలు ఇవన్నీ కూడా ఎరుకే అని చెప్పారు. ఇవేనా? సురలు అంటే దేవత, హరి, హర, బ్రహ్మ, సుర, నర అంటే విష్ణుమూర్తి కానీ, బ్రహ్మదేవుడు కానీ, శివుడు కానీ, ఇంద్రాది దేవతలు కానీ, నరులు కానీ, మృగాలు కానీ, అర్థమైందమ్మా, నదులు కానీ, పర్వతాలు కానీ, చరాచర జగత్తు మొత్తం కూడా ఎరుకే అని చెప్పారు. ఇది మనకు అర్థమైంది. అంతటా ఎరుకే ఉన్నదనని మనకు అర్థమవుతుంది. మరి అంతటా ఎరుకే ఉంది, పరిపూర్ణం ఎక్కడుంది? ఇప్పుడు అంతటా ఎరుకే ఉంటే పరిపూర్ణం ఎక్కడుంది? పోనీ అంతటా పరిపూర్ణం ఉంటే మరి ఎరుక ఎక్కడుంది? ప్రశ్న రావమ్మా. ఇప్పుడు అంతటా ఉన్నది ఎరుక, అంతటా ఉన్నది పరిపూర్ణమా అని ప్రశ్న వేసుకున్నాం అనుకో, భాగవత కృష్ణదేశక ప్రభులు వారు మనకు ఏమని చెప్పారంటే, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది పరిపూర్ణము, ఎరుక అనేటువంటిది అంతటా లేదు, దానికి ఒక పరిధి ఉంది, దానికి ఒక పరిమితి ఉంది, అది కొంతవరకే వ్యాపించి ఉంటుంది. ఎరుక అనేటువంటిది అంతటా లేదు, అంతటా దింతటిదే గాని ఎరుక అంతటా గలదా, అది నిజమైతే అగుపాడవలదా, అది నిజమైతే అగుపడవలదా. ఇప్పుడు ఈ శరీరం ఉన్న కాడ ఎరుగుతూ ఉంది, ఈ శరీరం ఉన్న కాడ ఎరుగుతూ ఉంది, ఈ శరీరం కాడ ఎరుగుతుంది. ఈ శరీరం పడిపోయిందనుకో ఎరగగలుగుతుందా? ఆ శరీరం పడిపోయిందనుకో ఎరగగలుగుతుందా? మరి ఆ శరీరం పడిపోయిందనుకో ఎరగగలుగుతుందా? ఎప్పటి వరకు శరీరం ఉన్నప్పుడే ఎరగగలుగుతుంది తప్ప శరీరం లేనప్పుడు అసలు ఎరగడానికి ఎరుక లేదు, అప్పుడు ఎరుక లేకపోతుంది. ఎప్పటి వరకు ఎరగగలుగుతుంది అంటే మరి శరీరం ఉంటేనే ఎరుకున్నట్ట, శరీరం లేకపోతే ఎరుక లేదా? మరి అంటే శరీరం ఉంటేనే ఎరుక ఉంటుందా, శరీరం లేకపోతే కూడా ఎరుక ఉంటుందా? అంటే ఈ శరీరంతో నిమిత్తం లేకుండా కూడా ఎరుక ఉంటుంది. ఎరుక ఎన్ని రకాలుగా ఉన్నది? 4 శరీరాలుగా ఉందని చెప్పినాం. ఇందాక మనం ఏమని చెప్పారు అంజమ్మ గారు? స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ. ఎన్ని? 4. స్థూలతనువు, సూక్ష్మతనువు, కారణతనువు, మహాకారణతనువు. మన అందుకే మరుపన తొలి మేనులు 3, మరుపన తొలి మేనులు 3, ఎరుకన 4వ శరీరము. ఎరుక అంటే 4, మొత్తం ఎన్ని ఎడగొట్టింది? 2 రకాలుగా. నేను మరుపనగా తొలి మేనులు 3 అంటే ఏంటి? స్థూలము, సూక్ష్మము, కారణం. ఈ 3 మరుపనగా తొలి మేనులు, మొట్టమొదటి చెప్పినటువంటి 3 తొలి మేనులు అంటే మొట్టమొదటి చెప్పినటువంటి స్థూలము, సూక్ష్మము, కారణం. ఇయ్యగా మీరు మొట్టమొదటి చెప్పింది ఈ మొట్టమొదటి చెప్పినటువంటి 3 తనువులు, దీన్ని ఏమన్నారు? మరుపు అన్నారు. ఎరుకన 4వ శరీరం, మహాకారణ శరీరం ఇందాక చెప్పుకుంది. అర్థమైందమ్మా? ఈ 2 ఒక్కటే, ఈ 2 ఒక్కటే.
అర్థమైందమ్మా? ఇది ఎరుక అంటే. ఎరుక అంటే అర్థమైంది కమ్మా? ఎరుక అంటే స్థూల శరీరం అదే, సూక్ష్మ శరీరం అదే, కారణ శరీరం అదే, మహాకారణ శరీరం అదే, చరాచర జగత్తు మొత్తం కూడా ఎరుకే. అర్థమైందమ్మా? మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం, ఎరుకంటే బ్రహ్మదేవుడు ఎరుకే, సరస్వతీదేవి ఎరుకే, విష్ణుమూర్తి ఎరుకే, లక్ష్మీదేవి ఎరుకే, శివుడు ఎరుకే, పార్వతీదేవి ఎరుకే, సమస్త దేవతాగణం మొత్తం కూడా ఎరుకే, 33 కోట్ల దేవతలందరూ కూడా ఎరుకే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట అన్నీ కూడా ఎరుకే, అంతా ఎరుకలో భాగమే. దీన్ని ఏమన్నారు? ఎరుక దేవుడు అన్నారు. వీటన్నిటిని కలిపి ఎరుక దేవుడు. ఇది ఎరుక దేవుడు. మరి ఇంకో దేవుడే పరిపూర్ణం దేవుడు వేరే ఉన్నాడు. ఎరుక దేవుడు వేరే, పరిపూర్ణం దేవుడు వేరే. ఎరుక దేవుడు పరిమితమై ఉంటాడు, పరిపూర్ణం దేవుడు అపరిమితంగా అనంతంగా నిండి నిబిడీకృతమై ఉంటాడు అని చెప్పారు. అర్థమైందా? మరి ఈ దేవుడే గొప్ప అనుకుంటున్నాం, ఈ ఎరుక దేవుడే గొప్ప అనుకుంటున్నాం. మంచి శరీరం ఇచ్చిండు, మంచి తల్లిదండ్రులను ఇచ్చిండు, మంచి అక్కజెల్లెలను ఇచ్చిండు, మంచి అన్నదమ్ములను ఇచ్చిండు, మంచి ఉద్యోగం ఇచ్చిండు, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, బ్యాంక్ బ్యాలెన్సు, ప్లాట్లు, కార్లు, బంగ్లాలు, సుఖాలు, మంచి ఆరోగ్యం, ఇవన్నీ ఇచ్చిండు. ఏ దేవుడు? ఎరుక దేవుడు. ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఎవరు? ఎరుక దేవుడు. ఇప్పుడు ఈ దేవుడు గొప్పోడా కాదా? వాము గొప్పోడు కాదా అమ్మ? నీకు అంటే మరి ఇల్లు ఇవ్వటం తప్ప, తల్లిదండ్రులు ఇవ్వటం తప్ప, డబ్బులు ఇవ్వటం తప్ప, అంటే ఇప్పుడు మనకి ఏ జబ్బు లేకుండా మంచి గుండెనిచ్చి, మంచి కిడ్నీలు ఇచ్చి, మంచి లివర్ ఇచ్చి అన్నీ ఇవ్వటం తప్ప, పోతే పోయినాయి ఇప్పుడు ఇచ్చే అంటే ఇప్పుడు ఇస్తే మీరు ఒప్పుకోరా? పోతాయని ఉన్నంతకాలం వాడుకోవట్లేదే. ఇప్పుడు మీరు కిడ్నీలు వాడుకోవట్లేదా? మీరు వాడట్లేదు అనుకోండి, నాకు తెలుసు. మీరు కామ్ వచ్చింది, మీరు హార్ట్ కూడా వాడట్లేదు అనుకుంటా, లంగ్స్ ఊపిరితిత్తులు కూడా వాడట్లేదు, మీరు గాలి పీలవట్లేదు అనుకుంటా. అంటే ఈయన కూడా ఎరుక దేవుడు కూడా గట్టి దేవుడే. ఎరుక ఆయన మాత్రం ఏం తక్కువ చేసిండమ్మా? నువ్వు దండం పెడితే అనుగ్రహించిండు, మంత్రం చదివితే కోరికలు తీర్చిండు. అర్థమైందా? పూజ చేస్తే ఫలితాన్ని ఇచ్చిండు, దానం చేస్తే మంచి బిడ్డల్ని ఇచ్చిండు. మరి ఇంత మంచి చేసేటువంటి ఎరుక దేవుడు ఏం అన్యాయం చేసిండు నాకు వద్దంటావు? అయితే అమ్మా, ఈయన ఎరుక దేవుడు అంతటా లేడు, మనం గుర్తించగలగాల. అదే ఇక్కడ చెప్తున్నాను. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారల్, అంతటిదింతటిదే గాని ఎరుక అంతటా గలదా, అది నిజమైతే అగుపాడవలదా అన్నారు. అంటే ఎరుక దేవుడు పరిమితమై ఉన్నటువంటి వాడు, లిమిటెడ్ పవర్ కలిగి ఉన్నటువంటి వాడు, ఒక పరిధి, ఒక ఆవరణ కలిగి ఉన్నటువంటి వాడు, సంకల్ప వికల్పాలతో కూడి ఉన్నటువంటి వాడు, రాకడ పోకడ కలిగినటువంటి వాడు, పుట్టుట గిట్టుట కలిగి ఉన్నటువంటి వాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్ల యొక్క సుఖ దుఃఖాలకు కారణం ఇతడే, సమస్త బంధాలన్నిటికీ కారణం ఇతడే. అర్థమైందమ్మా? మన యొక్క బంధానికి కానీ, మన యొక్క దుఃఖానికి కానీ, మన యొక్క భ్రాంతులకు కానీ కారణం ఏనే. మన పద్యం మనం చదివామమ్మా, చింతల తోటన ఎరుకే, వింతల పుట్టిల్ల నంగ వెలసినదెరుకే, తంతుల పేటన ఎరుకే, పంతములకు చూడమూల బలమన్నానెరుకే, జగజ్జనన స్థలమన్నా ఎరుకే. చెప్ప అర్థమైందమ్మా? అన్నిటికీ ఎరుకే కారణం. అన్నిటికీ ఎవరు కారణం? ఎరుక దేవుడే. ఎరుక దేవుడే అన్నిటికీ కారణం. మరి అన్నిటికీ ఎరుక దేవుడైతే ఇప్పుడు వారు ప్రశ్న వేశారు, అంతా ఎరుకే అయి ఉంటే మరి ఎట్లా ఈ ఎరుకను విడిచిపెట్టాలి అని అన్న. అసలు ఎరుకని ఎందుకు విడిచిపెట్టాను నువ్వు? ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఏం బాగాలేదా నీకు? అమ్మ నాకైతే బాగానే ఉందన్నాడు, మీ బాగలేదని కూడా నా సంబంధం లేదు. మంచి శరీరం ఇచ్చారు, కూర్చోబెట్టి మంచిగా ఫుడ్ పెట్టింది, ఎరుక దేవుడే ఫుడ్ పెట్టింది. అర్థమైందమ్మా? మంచి ఆయన నిద్ర వస్తే పండుకుంటే స్వర్గం కనబడుతుంది. అర్థమైందమ్మా? మరి ఏమైంది ఎరుక దేవుడు? అర్థమైందా? అయితే
మన యొక్క దుఃఖాలకు కారణం జన్మకు రావటం. మన యొక్క దుఃఖాలకు కారణం జన్మకు రావటం. జన్మకు రాకపోతే మనకు దుఃఖం లేదు. అదేందండి? జన్మకు రాకపోతే దుఃఖం లేదా? ఈ లోకంలో పుట్టకపోతే మీకు దుఃఖం రాదా? అది పుట్టబట్టే మన శరీరం పుట్టబట్టే మోకాలు నొప్పి వచ్చింది, శరీరం పుట్టబట్టే చెయ్యి నొప్పి వచ్చింది, శరీరం పుట్టబట్టే హెడేక్ వచ్చింది, శరీరం పుట్టబట్టే కడుపు నొప్పి వచ్చింది. అసలు శరీరం పుట్టకపోతే నొప్పి ఎక్కడిది? శరీరం పుట్టకపోతే నువ్వు అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? శరీరం పుట్టకపోతే నువ్వు అన్నం కోసం ట్రై చేయాల్సిన అవసరం ఏముంది? శరీరం పుట్టకపోతే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? శరీరం పుట్టబట్టేగా వృద్ధాప్యం వచ్చింది, శరీరం పుట్టబట్టేగా అప్పులైంది. అమ్మ, ఇన్ని దుఃఖాలకు కారణం అదేంది గురువుగారు? అన్ని ఎంత ఎంటర్టైన్మెంట్ లేదు జీవితంలో, అవన్నీ చెప్పట్లేదేంటి? మీ అన్నీ నెగిటివ్ షేడ్సే మాట్లాడుతున్నారు. ఎంటర్టైన్మెంట్స్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి కదా, మా పాజిటివ్స్ కూడా చెప్పాలి అంటున్నారు. అర్థమైందమ్మా? రెండు పాజిటివ్స్ మధ్య ఒక నెగిటివ్ ఉంటుంది, రెండు నెగిటివ్స్ మధ్యలో ఒక పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ రెండు కలిసి ఉన్నటువంటి సమ్మిళితమైనటువంటిది జీవితం. మనిషి ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటాడు కానీ దుఃఖాన్ని కోరుకోడు. కానీ నువ్వు కోరకపోయినా కానీ దుఃఖం నీకు వస్తుంది అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించగలగాల ముందు. దాన్ని ప్రసాదభావంతో స్వీకరించగలగాల. మనిషి ఎవరైనా కానీ నాకు కష్టం వద్దంటాడో, నష్టం వద్దంటాడో, దుఃఖం వద్దంటాడు. నువ్వన్నీ వద్దనుకున్నా కానీ నీకెందుకు వచ్చి చేరుతున్నాయో తెలుసా? నువ్వు వాటిని అంగీకరించాలని. నువ్వు అంగీకరిస్తే నీకు దుఃఖం ఉండదు అసలు. కానీ మనం అంగీకరించం. అర్థమైందమ్మా? మంచి చెప్పులు కొనుక్కున్న రోజున ఎంత సంతోషిస్తాం. అర్థమైందమ్మా? నడుముకి వడ్డాణం పెట్టుకున్న రోజు ఎంత ఆనందం కలిగింది. పావు కేజీ వడ్డాణం తీసుకొచ్చి పెట్టి ఎంత ఆనందం కలిగిందో. ఓకేనా? డన్నా? అదే నడువుకి నొప్పి వచ్చిందనుకో, వడ్డాణం కలిగిన నడువుకి, వడ్డాణం పెట్టిన నడువుకి నొప్పి వచ్చిందనుకో, ఎంత ఫీల్ అవుతాం? అర్థమైందమ్మా? మనం ఆ హ్యాపీనెస్ని ఎంటర్టైన్మెంట్ అని ఫీల్ అవుతున్నాం కానీ ఆ పెయిన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం. దాన్ని కూడా పరమాత్మ యొక్క ప్రసాదంగా నా యొక్క కర్మంలో భాగంగా, కర్మఫలంలో భాగంగా నేను రిసీవ్ చేసుకోగలిగితే చాలు. అర్థమైందమ్మా? జీవితం అంటే కేవలం కష్టాలు ఉండవు, కేవలం సుఖాలు అనేటువంటి ఉండవు. ఇలా కష్టాలు సుఖాలతో కూడి ఉన్నటువంటిది జీవితం. ఈ కష్ట సుఖాలకు కారణభూతమైనటువంటిది ఎరుక. ఆ ఎరుకకు కారణం నీ సంకల్పం. ఓకేమ్మా? ఇప్పుడు అంతటా అదే ఉందన్నారు. ఇప్పుడు దాన్ని విడిచిపెట్టాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? అంతేగా మీరు అన్నదేంటి? అంతటా ఎరుకే ఉంటే దాన్ని ఎలా విడిచిపెట్టాలి అనేటువంటిది ప్రశ్న వారిది. పోనీ విడిచిపెట్టి ఏ ఊరు పోతావు? ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి ఏ ఊరు పోతావు? పోవడానికి ఇంకొక ఊరు ఉంటేగా. అర్థమైందమ్మా? పిపీలకాది బ్రహ్మ పర్యంతము వరకు అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటిది ఎరుక, అఖండ ఎరుక. పిండ బ్రహ్మాండములు రెండు, నీ రెంటిలోని రెండహములు ఖండములు నాలుగు కూడి అఖండమ్మగు ఎరుక రూపు గణరామా తండ్రి. ఇది తెలిపిన ఘనుడే తల్లిదండి. ఖండాఖండములుగా కనిపించే ఎరుకను దండి దానేటి దండుల కలనైన గణరామా తండ్రి. ఇది తెలిపిన ఘనుడే తల్లిదండి. అంటే ఏంటమ్మా? పిండ బ్రహ్మాండములు రెండు, ఆ రెండిలోని రెండహములు, ఖండములు నాలుగు కూడి అఖండమ్మగు ఎరుక రూపు గణరం. అంటే పాదం మొదలు శిరస్సు వరకు ఉన్నటువంటిది ఒక ఖండం. దీంట్లో ఉన్నటువంటి జీవుడు. అర్థమైందమ్మా? ఒక చైతన్యం పేరు జీవుడు, ఒక అహం. చీమ మొదలు బ్రహ్మం వరకు వ్యాపించి ఉన్నటువంటిది బ్రహ్మాండం, అదొక ఆవరణం. అర్థమైందమ్మా? అందులో ఉన్నటువంటి ఈశ్వరుడు. పిండము బ్రహ్మాండము, ఈ రెండులో ఉన్నటువంటి జీవుడు ఈశ్వరుడు. ఈ నాలుగు కలిస్తే అఖండమైనటువంటి ఎరుక. అంతా అదే ఉంది కదా, అంతా అదే ఉంది కదా. ఇప్పుడు యాడికి పోయిందని? ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జీవుడు మన ఇప్పుడు ఎరుక నిడిచిపెట్టాలని నన్ను ఇప్పుడు ఈడ్చిపెడితే ఏ ఊరు పోతాం? ఎరుక లేని చోటుకి పోవాలి కదా. ఎరుకలో లేని చోటు ఎక్కడుందని ఆడికి పోతాం? ఎరుక లేని చోటు ఎక్కడుందో అక్కడికి నువ్వు వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళటానికి ఆ ప్లేస్ అనేది ఒకటి ఉందా? ఎరుక లేకుండా ఉన్నటువంటి ప్లేస్ అనేది ఉందా? ఎరుక లేకుండా ఉన్నటువంటి ప్లేస్లోకి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు?
నువ్వు ఉండటానికి ఇంకో ప్లేస్ ఇదిగా ఈ ఎరుక కాకుండా, ఈ బ్రహ్మాండం కాకుండా వేరే అదొక లోకం ఉందా? ఎరుకతో సంబంధం లేకుండా, ఎరుకతో ముడిపడి లేకుండా అదొక లోకం అనేది ఉందా? ఇంకొక లోకం లేదు. ఎరుక ఇది తప్ప ఇంకొకటి లేదు. అర్థమైందమ్మా? ఎరుకను గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నువ్వు వేడే ఉండాలి. అర్థమైందమ్మా? పరిపూర్ణాన్ని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇందులోనే ఉండాలి. ఇందులో ఉండటం తప్ప నీకు ఆప్షన్ లేదు. అర్థమైందమ్మా? పరిపూర్ణాన్ని తెలుసుకున్నాయనా ఇక్కడే ఉండాలా, ఎరుకను గురించి తెలుసుకున్నాయనా ఇక్కడే ఉండాలా. అంతే తప్ప నేను పరిపూర్ణం తెలుసుకున్నా కాబట్టి నేను ఇక్కడ ఉండను అని అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకు? ఇంతకంటే వేరే ఇంకొకటి లేదు కాబట్టి. మనం ఉండటానికి ఇంతకంటే ఇంకొకటి లేదు కాబట్టి. జస్ట్ అమ్మా ఇప్పుడు ఇందులో ఉన్నాం, ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకో చోట ఉంటామా ఉండమా? ఉంటాంగమ్మా. ఇప్పుడు సపోజ్ ఒక బెలూన్లో గాలి ఉందనుకోమ్మా. ఇప్పుడు సపోజు వైజాగ్ నుంచి నవీన్ ఒక బెలూన్లో గాలి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఇంతకుముందు ఆ గాలి ఎక్కడ ఉండేది? వైజాగ్లో ఉండేది. ఆ గాలి ఎక్కడ ఉండేది? వైజాగ్లో ఉండేది. ఇప్పుడు ఏమైంది? అది బెలూన్లో ఉంది. వైజాగ్లో ఉండే గాలి ఏమైంది? బెలూన్లో ఉంది. ఆ బెలూన్ క్యారీ అయ్యి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్ వచ్చింది. వైజాగ్లో ఉండే గాలి త్రూ బెలూన్ ద్వారా హైదరాబాద్ వచ్చింది. యాక్చువల్గా అయితే ఈ గాలి ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలా. ఈ గాలి ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలా. ఇప్పుడు ఆ గాలి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది కానీ మిగతా గాలిలో కలుస్తుందా అది? ఇప్పుడు బెలూన్ ఉన్నంత కాలం కలవదు. అది ఎప్పటి వరకు కలవదు? అది బెలూన్లో ఉన్నంతకాలం కలదు. ఇప్పుడు బెలూన్ని సపోజ్ ఉదాహరణగా ఎవరైనా పిన్నిస్తో పొడిచారనుకోమ్మా, ఇప్పుడు గాలి కలిసిపోయేది కదా. ప్లేస్ మారింది. ఇంతకుముందు అక్కడ ఉండేది ఇప్పుడు ఇక్కడ ఉంది. దర్శాలు ప్లేస్ మారింది తప్ప గాలి ఎక్కడికి పోదు. ఏమైంది? ప్లేస్ మారింది, గాలి ఎక్కడికి పోదు. అర్థమైందమ్మా? బెలూన్లో ఉన్న గాలి ఇంతకుముందు ఎక్కడో ఉన్నటువంటి ఒక చైతన్యము ఈ ఉపాధిలో ఉంది. ఇప్పుడు బెలూన్ అనేటువంటి ఈ ఉపాధిలో ఉంది. బెలూన్కి రంధ్రం పడితే గాలి మొత్తం పోయినట్టుగా దీనికి ఏదైనా డ్యామేజ్ జరిగిందనుకోమ్మా, ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఇంకో చోట ఉంటుంది. అక్కడ ఉండేది శరీరాన్ని ధరించి ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి మారి ఇంకో చోట ఇంకో రూపాన్ని ధరించి ఉండొచ్చు. ఒక్కోసారి రూపాన్ని ధరించి ఉండొచ్చు, రూపం లేకుండా కూడా ఉండొచ్చు. ఉండటం అనేటువంటిది కన్ఫామ్, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఉండకుండా ఉండేందుకు అవకాశం లేదు. మరి అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉండేట మరి దీనికి రహితం ఎలా అవుతుంది? జన్మరహితం ఎలా అవుతుంది? కావాలగా లక్ష్యం అదే కదా. జన్మరహితం కావాలంటే లక్ష్యం అదే కదా. అంటే పరిపూర్ణమును దర్శించనంత వరకు ఇది ఎరుక అనేటువంటిది రహితం కాదు. ఎరుక రహితం కావటం అంటే ఎరుక రహితం కాదు, ఎరుక యొక్క భ్రాంతి రహితం కావడం. ఎరుక రహితం కాదు, భ్రాంతి రహితం. భాగవత కృష్ణదేశకుల వారు ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడు అంటే ఎరుక యందు ఉన్నటువంటి భ్రాంతి పోవాలన్నారు తప్ప ఎరుక పోవాలనలేదు. ఎరుక ఆడికిపోదమ్మా. నువ్వు పుస్తకం చదివినా చదవకపోయినా ఎంత జ్ఞానం తెలుసుకున్నా కానీ ఎరుక ఆడికిపోదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అర్థమైందమ్మా? ఎరుక కాదు పోవలసింది, ఎరుక యొక్క భ్రాంతి పోవాలి. మా నాయనగారు మన సిద్ధాంతం కూడా జనన మరణ భ్రాంతి రహితం. అర్థమైందమ్మా? జననం మరణం అనేటువంటి మనకు లేవు. మనం పుట్టరా అంజమ్మ గారు? మనం పుట్టామా? మనం పుట్టరా. మనం మరణిస్తామా? మరణించం. ఉత్తుదేనంట. మనం పుట్టామని, పెరిగామని, మరణిస్తానని అనుకుంటున్నామంట. మనం అనుకుంటున్నామంట. మన పిల్లగాడి చేత ఒప్పుకుంటాడా? ఎర్రగడ్డ తెసపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా గురువు గారు చెప్పారు, నాకు జననము లేదు, నేను పుట్టలేదు, నేను పెరగట్లేదు, నాకు మరణము లేదు. అవునా కదా? అమ్మో మా అమ్మ ఏదేదో మాట్లాడుతుంది, ఏదో బాగుంటుంది. అంటే మనం పుట్టినట్టు, పెరిగినట్టు, మరణిస్తున్నట్టు భ్రాంతి పడతానమాట. నిజంగా చెప్పండి అమ్మా, మనం పుట్టలేదా? పెరగట్లేదా? మరణించట్లేదా? ఇది అబద్ధమా? ఇది నిజం కాదా?
అయ్యా అంటే ఇక్కడ నేను అంటే ఎవరో తెలుసుకుంటే, నేను శరీరం కాదు అనేటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు, ఆత్మకు పుట్టడం లేదు, ఆత్మకు పెరగటం లేదు, ఆత్మకు మరణం లేదు. శరీరమే పుట్టింది, శరీరమే పెరిగింది, శరీరమే నశిస్తుంది తప్ప ఆత్మకు పుట్టుట పెరుగుట నాశము లేదు. అయితే నేను భ్రాంతి పడతాను, నేను పుట్టినట్టు పెరిగినట్టు నశిస్తున్నట్టు భ్రాంతి పడుతున్నా. నా యొక్క భ్రాంతి, ఆ భ్రాంతిని తొలగించుకోవాలి. అర్థమైందమ్మా? ఎరుక విషయంలో కూడా అదే చెప్తున్నారు. అర్థమైంది? ఎరుక విషయంలో కూడా అదే చెప్తున్నారు. అర్థమైందమ్మా? ఎరుక యొక్క భ్రాంతి తొలగాలి మనకి. ఏ సాధకుడైతే సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో విచారణ చేసినప్పుడు, అర్థమైందమ్మా? విచారణ చేసినప్పుడు తనకు కానీ తనకు మూలమైనటువంటి ఎరుకకు కానీ మూలము లేదని, పరిపూర్ణమునందు మూలము కానీ స్థానము కానీ లేదని తన్ను తాను విచారణ చేసినప్పుడు తనకు మూలము లేదని దృఢమైతే చాలు. అర్థమైందమ్మా? అప్పుడు ఉన్న పరిపూర్ణమునకు లేమి లేదు. ఉన్న పరిపూర్ణం ఎప్పుడూ అలాగే ఉంటుంది. లేని ఎరుక లేదు అని నిశ్చయమైతే చాలు, తాను లేకుండా పోతాడు. ఓకే, దీనికి అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్. ఎరుక ఎందుకు అంతటా లేదు, అంతటా ఎరుక లేదా అనే దానికి ఎగ్జాంపుల్ అంటే, ఈ ప్రపంచంలో ప్రతి పదార్థానికి ప్రతి వస్తువుకి ఒక ఆవరణ ఉంటుంది, ఒక ఆవరణ, ఒక ఆరా ఉంటుంది. ఇప్పుడు ఫోన్ అక్కడ పెట్టామనుకోమ్మా, ఆ ఫోన్కి కొంతవరకు ఆరా ఉంటుంది. అర్థమైందమ్మా? ఆ స్టూల్ అక్కడ పెట్టాననుకో, ఆ స్టూల్ యొక్క శక్తి ఒక పరిధి కలిగి ఉంటుంది. ఒక ఫ్యాన్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి ప్రతి పదార్థానికి ఒక పరిధి అనేటువంటిది, ఆ యొక్క ఎనర్జీ అనేటువంటిది ఒక ఆవరణ కలిగి ఉంటుంది. ఎనర్జీని ఒక ఆవరణ కలిగి పదార్థాలు, ప్రాణులు అన్నీ కూడా ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాయి. ఓకే, నేను మొన్న కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తామా. పిల్లగాడు చేనుకెళ్ళిండు, పిల్లవాడు చేనుకెళ్ళిండు. చేనుకెళ్తే సాయంత్రం అయిన తర్వాత ఉంగరం పోయింది. సాయంత్రం అయిన తర్వాత ఉంగరం పోయింది. ఉంగరం పోతే ఇంటికి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు లైట్ అయ్యి నా ఉంగరం పోయింది అన్నాడు. వాళ్ళ తమ్ముడు లైట్ వేసిండు. మళ్ళా ఫోన్, లైట్ వేసిన వారా అన్నాడు. వేసా అన్నాడు. అప్పుడు ఎతుకుతున్నాడు. ఇప్పుడు ఇంటికాడ లైట్ వేస్తే చేలో కనపడుతుందా? ఎందుకని కనపడదు? లైట్ వేసిండా వేయలేదా? అదేంది, ఈ లైట్ ఎంతవరకే ఉంటుందా? పోదా? అంటే ఈ లైట్కి ఎంతైతే పరిధి ఉందో, సపోజ్ ఉదాహరణకి బయట కూర్చున్నారు, గాలి రావట్లేదు, అంజమ్మ గారు ఫ్యాన్ వేయన్నారు, మీరు వచ్చి ఫ్యాన్ వేశారు, కూర్చున్నారు, గాలి వచ్చిందా? ఫ్యాన్ వేసారా లేదా? అంటే ఈ ఫ్యాన్ యొక్క పరిధి ఇంతవరకే, ఆ లైట్ యొక్క పరిధి అంతవరకే. అంతే, అర్థమైందమ్మా? అలాగే ఈ ప్రపంచంలో ఒక మనిషికి ఒక పరిధి ఉంటుంది, ఒక మనిషికి ఒక శక్తికి పరిధి ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సూర్యుడికి ఒక పరిధి ఉంది, చంద్రుడికి ఒక పరిధి ఉంది, ఇంద్రుడికి ఒక పరిధి ఉంది, విష్ణువుకు ఒక పరిధి ఉంది, శివుడికి ఒక పరిధి ఉంది, బ్రహ్మదేవుడికి ఒక పరిధి ఉంది. అలాగే అనంతమైనటువంటి ఈ విశ్వం మొత్తానికి మూలమైనటువంటి అధిష్టాన చేతన బ్రహ్మమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో, ఆ ఎరుకకు కూడా ఒక పరిధి, ఒక పరిమితి, ఒక ఆవరణ వ్యాపించి ఉన్నాయి, ఒక ఆవరణ ఉన్నాయి. ఆ పరిధిలోనే అది ఉంటుంది. ఆ బ్రహ్మం యొక్క శక్తి ఎంతవరకు పనిచేస్తుంది? బ్రహ్మాండము వరకు మాత్రమే ప్రభావం చూపెట్టగలుగుతుంది. బ్రహ్మం యొక్క శక్తి ఎంతవరకు పనిచేస్తుంది? బ్రహ్మాండం వరకే పనిచేస్తుంది. బ్రహ్మాండానికి అవతల ఉన్నటువంటిది, బ్రహ్మాండానికి అవతల దీని శక్తి పనిచేస్తుందా? అంటే బ్రహ్మమునకు, ఎరుకకు పరిధి ఉంది, ఎరుకకు ఒక పరిమితి ఉంది. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు మనం అంతటా ఎరుకే ఉంది కదా, అంతటా ఎరుక లేదు, ఎరుకకు కూడా ఒక పరిధి ఉంది, పరిమితి ఉంది. అర్థమైందమ్మా? పరిధి లేనటువంటిది, పరిమితి లేనటువంటిది, అపరిమితమైనటువంటిది, అనంతమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పరిపూర్ణము అన్నారు. పరిపూర్ణానికి పరిధి లేదు, ఇట్స్ అన్లిమిటెడ్. పరిపూర్ణం అనేటువంటిది
అన్లిమిటెడ్, అంతటా ఉంది. ఎరుక యొక్క లోపల ఉంది, ఎరుక యొక్క బయట ఉంది. బ్రహ్మాండం యొక్క లోపల, బ్రహ్మాండం యొక్క బయట కూడా పరిపూర్ణము సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నది. పలుకన పలుకగ రాకను తలపోయిద మనిన మదికి దగులకు ఎప్పుడు ములుగుర్త సందులేఖను కలిగున్నది బట్టబయలు గదరామాయన ఇదిగో చూడు కదలాదోయన అని చెప్పి మనకు భాగవత కృష్ణేశ్వరులు వారు చెప్పినట్లుగా పరిపూర్ణమైనటువంటిది, పలుకు లేనటువంటిది, వాక్కులకు అందేటువంటిది లేదు, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. ఎలా అన్నాడు? ములుగుర్త సందులేఖను కలిగున్నది బట్టబయలు గదరామాయన. ఇట్లా ముళ్ళు తీసుకొని ఇలా కూర్చుదామన్నా కానీ స్పేస్ లేదు, అవకాశం లేదు, అంతటా అదే నిండి నిబిడీకృతమై ఉన్నది. బ్రహ్మాండానికి ఆవల ఇవల అదే వ్యాపించి ఉన్నది అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇందాక దానికి ఎగ్జాంపుల్ మనకి తత్వంలో చదువుతాం. నీవు బయలులో నయుంటేవే నీ యందు బయలు నిండియున్నాదెరుగవైతేవే. నీవు బయలులో నయుంటేవి నీ యందు బయలు నిండియున్నాదెరుగవైతేవి. నీకు బయలు సూచనైతే నిలువలేవు నిమిషమైనను. కేవలము నీ కావని వల స్థావరము పరిపూర్ణమాయను. ఏదిరా ఈ జనన మరణము నిజబోధగనిన లేదురా ఈ మోక్ష నరకాము. నువ్వు ఎరుకలో లేవు, నువ్వు ఎరుకలేవు. నువ్వెక్కడున్నావు? నీవు బయలులోనయుంటేవి నీ యందు బయలు నిండియున్నాదెరుగవైతేవి. నీకు లోపల వెలుపల బట్టబయలే వ్యాపించి ఉంది. ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మమే వ్యాపించి ఉన్నది. కాకపోతే నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. నీకు బయలు సూచనైతే నిలువలేవు నిమిషమైనను. కేవలము నీ కావని వల స్థావరము పరిపూర్ణమాయను. ఎదిరా ఈ జనన మరణము. అంటే మనకు లోపల వెలుపల అంతటా పరిపూర్ణమే వ్యాపించి ఉంది. ఎరుక అనేటువంటిది పరిమితమైనటువంటిది, అది కొంతవరకే వ్యాపించి ఉంటుంది అనే సత్యం మనకు బోధపడినప్పుడు ఆ బట్టబయలు అనేటువంటి ఆ దేవుణ్ణి, ఏ దేవుణ్ణి? పరిపూర్ణమనే దేవుణ్ణి, బట్టబయలు అనే దేవుణ్ణి, ఎరుక దేవుణ్ణి కాకుండా పరిపూర్ణమనేటువంటి దేవుణ్ణి, ఎరుక బ్రహ్మము కాకుండా పరిపూర్ణ పరబ్రహ్మమును దర్శించినప్పుడు ఎరుక తనంతర తానే లేకుండా పోతుంది. అందుకే మనం క్లాసులో చెప్పుకున్నప్పుడు కూడా ఎరుకను విడుచుట పరిపూర్ణమును దర్శించుట అనేటువంటి ట్యాగ్ పెట్టుకున్నాం. అర్థమైందమ్మా? ఎరుకను విడిచిపెట్టడం, పరిపూర్ణమును దర్శించటం రెండు ఒకేసారి కావాలి. అర్థమైందమ్మా? ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం కదా. రవి తమసమన్నదెరుగునే, రవి తమసమన్నదెరుగునే. తమసం అంటే చీకటి, రవి అంటే సూర్యుడు. రవి అంటే సూర్యుడు. వీళ్ళు ఎప్పుడైనా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారా? ఎన్ని పెళ్లి చూపులకు పోవట్లా చూసుకోవట్లేదు. ఒకరోజు గట్టిగా అనుకుండంట, ఎవరు? చీకటి గట్టి ఇవాళ ఎట్లయినా కానీ సూర్యుడిని చూడాల్సిందే, అసలు కదిలే పని లేదని గట్టిగా బిగించుకొని కూర్చుండంట. ఎవరు? చీకటి. ఆ పొద్దుటే ఆయన సూర్యుడు వస్తుందో, పొద్దుటే సూర్యుడు, ఆ సూర్యుడు వస్తుంటే మరి ఉంటుందా చీకటి? అదేంది చూడాలనుకుండగా ఆయన. అదేనమ్మా, సూర్యుడు వస్తూ ఉండగానే చీకటి పోయినట్లుగా, అన్నం తినగానే ఆకలి పోయినట్లుగా, నీళ్లు త్రాగగానే దప్పిక పోయినట్లుగా, ఔషధం సేవించగానే వ్యాధి నివృత్తి అయినట్లుగా, పరిపూర్ణమును దర్శించగానే ఎరుక లేకుండా పోతుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం పట్టుకోవాల్సింది ఎరుక దేవుణ్ణి కాదు, పరిపూర్ణ దేవుణ్ణి. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి.
అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.